నమస్కారం అంకమరావు గారు. నమస్తే అంజి బాబు. సర్వేరాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోకి సంబంధించింది. ఫోటో తర్వాత వద్దని పేరు రాపిచ్చారు. దానికి 640,00,00,000 కేటాయించారంటండి. ఇదంతా ప్రజాధనం. ఇవన్నీ ఎట్లా అండి? ఇప్పుడు అంతకుముందు పెయింట్‌ల దగ్గర నుంచి తీసుకోండి. హైకోర్టు అప్పుడు 2,000,00,00,000 అనుకుంటా కదా! 1300. 1,300,00,00,000. ఏయటానికి స 1300 మళ్ళీ తుడిపేయడానికి ఎంత అయినాయో మనకు లెక్కలు తెలీదు. అన్ని కలిపితే అదే. ఏయటానికి 1300. 1,300,00,00,000. ఇవంతా ప్రజాధనం దుర్వినియోగమే కదా! ఇప్పుడు ఆ! ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించి కేంద్రంలో కూడా వీళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి వీళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అంటే హ్మ్. ఇలా ప్రజాధనాన్ని ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళ మీద న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నిరూపించేసి రికవరీ పెట్టాలా? హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వసూలు చేయాలి. దానికి సంబంధించిన వాళ్ళందరూ 151 మంది సంబంధించిన శాసనసభ్యులు, 22 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీ సర్పంచులు. హ్మ్. మరి అంతే కదా, గ్రామాల్లో పంచాయతీలు మరి వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకు చూస్తా ఊరుకున్నారు? అంటే వాళ్ళకి అసలు అధికారమే లేదు కదండి. ఎందుకు లేదు? చూస్తా ఉన్నారు వాళ్ళు ఖాళీగా. అధికారంలో ఉన్న పల్లపాడు గ్రామంలో ముప్పా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి దానికి ఎదురు తిరిగి సుప్రీంకోర్టుకి వెళితే కదా తెలిసింది. ఓకే. ఓకే. అంటే ఒక సామాన్యుడు నీకు ఎదురు తిరిగి వెళ్ళాడు. నువ్వు సర్పంచ్ అయ్యుండి ఆ గ్రామానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యుండి నువ్వేం చేస్తున్నావు? చివరికి మీ నిధులు కూడా తీసుకున్నాడు కదా, మీ నిధులు కూడా ఇరికి తీసుకున్నాడు కదా. మరి వీటి మీద మరి న్యాయం చేయాలి అంటే రేపు పొద్దున వాడు కూడా ముందుకు వచ్చి చెప్పాలి. మమ్మల్ని బెదిరించారనో, భయపెట్టారనో, మా దగ్గర నుంచి డబ్బులు ఇరికి తీసుకున్నారనో చెప్పాలి కదా వాళ్ళు. ఇవన్నీ బయటికి తీయాలి. అక్కడ 1,300 కోట్ల రూపాయలు, తర్వాత ఇటు తుడిపేయడానికి ఎంత అయినాయి అవి చూపించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు దీనికి సంబంధించి అసలు ఎవరైనా మన పత్రాల మీద, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన మనకు సంబంధించిన ఆస్తుల మీద, మనకిచ్చే వాటి మీద ఆయన బొమ్మ ఏంటండి? దానికి కూడా ఎన్నో కోట్లు, ఎంత 60, 70 కోట్లు. ఇప్పుడు అవన్నీ వర్షం లెక్కలు వస్తున్నాయండి. మొత్తం కలిపి 1,400, 1,500 కోట్ల రూపాయలు కనపడుతున్నాయి. ఈ రాళ్ళు కేసుని కావచ్చు, వీటన్నిటికి సంబంధించి. అట్లానే వచ్చే పత్రాల మీద, డెత్ సర్టిఫికేట్ మీద, బర్త్ సర్టిఫికేట్ మీద, వీటన్నిటికి సంబంధించి ఆయన బొమ్మలు వేసుకుంటా వచ్చారు కదా. మరి ఆయనకు ఎవరిచ్చారో సలహా ఇప్పించండి అర్థం కావట్లా. ఇప్పుడు మీరు రంగురాళ్ళకి మామూలుగా గట్టు రాళ్ళకి కొన్ని చోట్ల బొమ్మలు ఉన్నాయి, కొన్ని చోట్ల పేర్లు మాత్రమే ఉన్నాయి. అసలు అవసరం ఏముంది? పారదర్శకంగా ఏమైనా జరిగిందా? మంచి పనే అది. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు జరిగినటువంటిది ప్రజలకి భూములకు సంబంధించి కొలతలు జరిగి నిర్ధారణ చేసి ఆ రోజు వాళ్ళు రాళ్ళు పాతిన మాట వాస్తవమే. ఈ రోజు జరుగుతున్న దాంట్లో మీరు దాన్ని సరిచేయాలనుకున్నప్పుడు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు, అలాగే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినవి ఆక్రమించుకున్నారు, మాన్యాలకు సంబంధించినవి ఆక్రమించుకున్నారు, దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు. అవన్నిటిని మేము సరిచేస్తామని కదా మీరు మొదలుపెట్టింది. ఇది ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఇది సరిచేసి ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇచ్చి కానీ, లేకపోతే బాధితుల భూములు బాధితులకు ఇచ్చి కానీ, ఇట్లా దేవాదాయాలకు సంబంధించిన భూములు కానీ ఎక్కడన్నా సరిచేశారా? అంటే ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అజ్జిబాబు గారు హైదరాబాద్లో ఉన్నాడు, నేను ఎక్కడ ఉంటున్నాను, ఊళ్ళో రావట్లేదు కాబట్టి మీ భూమి మా భూమి ఎట్లా కొట్టేయాలని చెప్పని చేశారే తప్ప దాంట్లో పారదర్శకత లేదు కదా. ఇప్పుడు నాయకుల దగ్గర నుంచి రికవరీ అనేది జరిగే పడేనండి. ఎందుకు జరగవండి? సామాన్యుడు ఇప్పుడు నిజంగా జరిగితే ఎన్ని వేల కోట్లు బయటకు వస్తాయి, మరి ఎంతమంది పేద ప్రజలకు అది పంచుతుంది? నిస్సందేహంగా అండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు వీళ్ళు దోసుకున్న దాంట్లో గనక 25% గనక మళ్ళీ తిరిగి తీసుకురాగలిగితే ప్రభుత్వం, మనం కేంద్రం దగ్గరికి వెళ్ళి అప్పులు అడగాల్సిన అవసరం లేదండి. అదే రాగలిగితే అంటున్నారు. వచ్చింది, అది చిత్తశుద్ధి ఉంటే గ్యారంటీగా వచ్చింది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేస్తున్నారండి, ప్రభుత్వ ఉద్యోగి, మీకు నెలకి 10,000 రూపాయలు వస్తున్నాయి. మీరు ఒక ఇల్లు కట్టుకున్నారు, ఏమన్నా ఆదాయ పన్ను శాఖ వాళ్ళు వస్తున్నారు కదా. వాళ్ళు అప్పులు తీసుకోకుండా కనుక ఇల్లు కట్టుకుంటే నాబార్డు ఎవడన్నా ఫిర్యాదు చేస్తే మీ మీదకి వస్తున్నారు కదా, వివరాలు అడుగుతున్నారు కదా. మరి ఈరోజు రాజకీయ నాయకుడు ఎందుకు అడగరు? 2004లో నువ్వు పోటీకి ఆ రోజు నువ్వు ఇచ్చిన వివరాల ప్రకారం నీ ఆస్తి ఎంత, నీకు వచ్చినటువంటి జీతం ఎంత, నీ ఖర్చులు ఎంత. ఆ రోజుల్లో జమీందారు లాంటి వాళ్ళైనా సరే హైదరాబాద్ రావాలి అంటే ట్రైన్లోనో బస్సుల్లోనో వచ్చారు. ఈరోజు ఒక సామాన్యుడు ఏమీ లేదనుకున్న వాడు పార్టీ ఇస్తే 2వ రోజు 3వ రోజు వచ్చి మాలు కనపడెళ్తున్నారు, నెల తర్వాత కారులో వస్తున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు అంటలా. ఈ రోజు అలా ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరినీ దీని గురించి విచారణ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఎరికి తీసుకురావాలి ఆ ధనానంతా. ప్రజల దగ్గర అదంతా ఎందుకు ఇన్ని పన్నులు పెంచాలి, ఎందుకు ఇవన్నీ చేయాలి? రైతు వారీగా చూసుకుంటా ఉంటే
ఆరుగాలం పండించేసి 6 నెలలు పంటల మీద కూర్చొని ప్రకృతి విలయతాండంలో అవన్నీ నాశనం అయిపోతే రైతు గురించి పట్టించుకోరు. ఒక 40 బస్తాలు పండుతాయి అనుకున్న చాట 10 బస్తాలు వస్తే 40 బస్తాలకు రేటు ఇస్తున్నాము మనం, 10 బస్తాలకే కదా రేటు ఇస్తుంది. నీకు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎందుకు ఇట్లా అవుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి నేను చెప్పని విచారణ చేస్తే ఎందుకు రావు బయటికి, ఎందుకు వసూలు చేయరు? వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. దుర్వినియోగం చేసింది, అవును, అదే దోచుకున్నది. వాడికి వచ్చిన జీతాలు అడగట్లేదు, వాడు చేసుకున్న వ్యాపారాల్లోంచి వాటాలు అడగట్లేదు. దోచుకునే పక్కన పెడితే అసలు ఇదంతా దుర్వినియోగమే. అదే కదా దుర్వినియోగం అని చెప్పేది. దోచుకున్నది ఇంకా వేరే విషయం, అది వేరేది. మరి ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు, పార్టీ కార్యవర్గం వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ ఆస్తులు జప్తులు చేశారనుకోండి, వచ్చేస్తాయి కదా ఇవన్నీ. ఓన్లీ ఈ జగన్ గారు తీసుకున్న ఈ నిర్ణయాల్లో ఫోటోల పరంగా, పేర్ల పరంగా తీసుకుంటే ఎన్ని వేల కోట్లు ఉండొచ్చు అండి సుమారుగా? 2000 రంగులు కానీ ఈ కానీ కలుపుతుంటే 4000 కోట్ల దాకా తెలియదండి. 4000 కోట్లు, 4000 కోట్లు తెలియదు. ఓన్లీ పబ్లిసిటీ. ఇవి గాక వాళ్ళ పత్రిక సంబంధించింది 2019 వరకు అప్పుల్లో ఉంది. వారానికి 3-4 ప్రకటనలు ఇచ్చుకుంటా వచ్చారు కదా, మొత్తం మొదటి పేజీలో ప్రకటనలు ఇచ్చుకుంటా వచ్చారు కదా. దానికోసం 2,63,000 మంది వాలంటీర్లని రోజుకు 2 పత్రికలు కొనమని ఇచ్చారు కదా. 5,26,000 పత్రికలను మీరు కొనిపించుకున్నారు కదా. దానివల్ల మాకు ఇంత ఉంది, ఇంతమంది కొంటున్నారు కాబట్టి ఇన్ని ప్రకటనలు మాకు ఇవ్వచ్చు అని చెప్పని ప్రకటనలు ఇచ్చుకున్నారు కదా. ఈరోజు ఎంత లాభంలో ఉన్నారు మీరు? అప్పుల్లో ఉన్నాడు 2019కి ముందు 5 సంవత్సరాలు ఎంత లాభం వచ్చింది? ఇవి కూడా జనాలు రేపు బయటికి తీయాలి కదా. ఓకే, బయటికి తీసి ఎట్లా ఇచ్చింది అవన్నీ వెనక్కి తీసుకురావాలి. ఎందుకంటే ఆస్తులు ఉన్నాయి కదా అక్కడ. ఆస్తులు లేని మన బట్టి వాళ్ళని ఏం చేసినా మనం ఏం చేయలేము. కాకపోతే కారాగారవాసం విధిస్తారు. ఉండాలని ఎందుకు వదిలిపెట్టాలా? అదే మీరు చెబుతుంటే బాగుంది కానీ సాధ్యపడే విషయాలు కాదు ఇవి. ఎందుకు కాదు? ఎందుకు కాదు? మొదలు పెడితే ప్రారంభం ఎక్కడో సార్ మొదలు కావాలి కదా. రికవరీ అనేది సాధ్యపడే విషయం కాదు. ఎందుకు కాదండి? ఈ రోజు ఒక రైతు బ్యాంకుల్లో అప్పు తీసుకొని రైతుకి వేస్తారు, మరి వీళ్ళకి ఎందుకు వేయరు? అంతే, రైతు సామాన్యుడు. అందుకే నేను అంటున్నా, ఆ చైతన్యం రేపు పొద్దున ఇప్పుడు ఆ చైతన్యం కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారని నేను అంటున్నా. ప్రజల మధ్య చర్చకు తీసుకొస్తున్నారు వాళ్ళు. రేపు ప్రజలే తిరగబడతారు, రేపు ప్రజలే కోరుకుంటారు, ప్రజలే బయటకు వచ్చి చెబుతారు, ఇదిగో పలానాడు ఆ రోజు మా ఊర్లో ఆడేస్తే ఇది, పలానా అంకమరావు మా ఊళ్ళో వాడికి ఇల్లు మాత్రమే ఉంది, 4 ఎకరాల భూమి మాత్రమే ఉంది, ఈరోజు 40 ఎకరాల భూమి ఉంది, 4 ఇళ్ళు కట్టుకున్నాడు, మీరు చెప్పండి అని చెప్పని మీకే పంపిస్తారు వాళ్ళు. ఓకే, ఎవరు వదిలిపెట్టరు. ఓకే, ఎందుకంటే వాళ్ళ డబ్బులు అండి అవి, మన డబ్బు కాదంటలేదు. ప్రజల్లో అంత చైతన్యం ఉంటే తీసుకురావాలా, ఇవన్నీ అదే మొదలు పెట్టాలా. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రజల మధ్యకి తిరిగి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో తెలుసుకున్న లోకేష్ బాబు గారు ఉన్నారు. అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇంతకంటే ఇంకేం కావాలి?